చేస్తా ఉన్నాం. ప్రజలందరినీ ఎంతో దూరం నుంచి అటువంటి భక్తులు కానీ విఐపీలు కానీ ఎవరొచ్చినా వారిని స్మూత్గా డీల్ చేసి గౌరవంతో మరి ఆ ట్రాఫిక్ సమస్యల నుంచి అధిగమించే విధంగా అందరం కృషి చేయాలని ఈ జాతరలో దాదాపుగా 16 నుంచి కింది స్థాయి 20,000 ఉద్యోగుల వరకు పనులలో ఉన్నారు. 11,000 మంది 12,000 మంది పోలీస్ సిబ్బంది కూడా 3 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా వారి వారి పోస్టులలో వారిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు చూస్తే శానిటేషన్ పెంచినాం, డ్రింకింగ్ వాటర్ పెంచినాం, బస్ స్టాండ్ ఏరియా పెంచినాం, బస్సుల ఏరియా పెంచినాం, లైటింగ్ పెంచినాం, పార్కింగ్ ప్లేసెస్ పెంచినాం, స్నానాలు చేసే ఏరియా పెంచినాం, మీడియా పాయింట్ పెంచినాం, రోడ్ల విస్తీర్ణం కూడా కొత్త రోడ్డు కూడా కాలువపల్లి నుంచి అటు మంతిని మాదేపూర్ నుంచి వచ్చేటువంటి వాళ్లకు ఊరట్టం దాకా పెంచినాం. పోలీస్ అధికారులు మేమంతా కలిసి మ్యాక్సిమం దగ్గరికి గద్దెల దాకా వచ్చే విధంగా భక్తులను అందరినీ ఇక్కడ దాకా వచ్చే విధంగా వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా ఊరట్టం నుంచి డైవర్ట్ చేసి దగ్గరికి వచ్చి ఇదంతా నిండిన తర్వాతనే మళ్ళీ నార్లాపూర్ ఏరియాలో ఆపుతాం. ఈ రోజు వరకు కూడా ఆటోలకు మేము దేవుని దగ్గర వరకు కూడా భక్తులు వచ్చేందుకు పర్మిషన్ ఇచ్చి ఆటోలు కూడా దాదాపుగా 1-2 నెలల నుంచి ఇక్కడ నడిపించినాం భక్తులందరి దగ్గర రావడం కోసం. అది కొంచెం అక్కడక్కడ ఇబ్బంది అనిపించిన భక్తుల సౌకర్యార్థం. బస్సు అయితే ఇక్కడనే ఉంది, బస్సులు అయితే ఇక్కడే దగ్గర స్టేడియం అంటే